ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ మంచినీళ్ళు ఇవ్వగలిగితే దీనివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అలాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ రాజధాని ఏరియాలో శ్రీకారం చుట్టాం. మీ అందరి ఆరోగ్యం బాగుంటే మీ ఆలోచనలు కూడా బాగుంటాయి. మీ ఆలోచనలు బాగుంటే మీకు ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఈ రాజధాని ఏరియా ఒక ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఒక నాలెడ్జ్ సొసైటీకి ఇది నాంది పలకాలని, అదే సమయంలో మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా, ఎన్నోసార్లు అభినందించా. 33,500 ఎకరాలు ఉదారంగా మీరు ఇచ్చారు కాబట్టి ఈరోజు రాజధాని ఇక్కడ కట్టగలుగుతున్నాం. అదే మాదిరిగా మీరు కూడా చాలా ఆలోచించే ఇచ్చారు. మీకు నష్టం వస్తుందంటే నాకు ఇచ్చేవాళ్ళు కాదు. మీరు ఆలోచించి నేను చేసే పని వల్ల ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని ఇక్కడికి వస్తాయి. ప్రపంచంలో ఉండే కంపెనీస్ వస్తే వ్యవసాయం చేసుకుంటే ఎంత ఆదాయం వస్తుందో, రేపు రాబోయే తక్కువ భూమైనా అది అమ్ముకుంటే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. మా జీవితాలు బాగుపడతాయి. మా పిల్లలు అమెరికాకు పోతున్నారు ఉద్యోగాల కోసం. భవిష్యత్తులో మేము పోవాల్సిన పని లేదు. ప్రపంచం మొత్తం మా ఊరికి వస్తుందనే ఆలోచనతోనే మీరు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను అందుకనే రాష్ట్రం మొత్తం చెప్పాను. దేశంలోనే ఒక ఆదర్శం ఇది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా దిక్కలు మనం చూసాం, మీరు కూడా చూశారు. ఎన్ని ఇబ్బందులు కలిగించాలని మాట్లాడారంటే నన్ను నానా తెప్పులు పెట్టించారు. ఇంకా పెడతానే ఉన్నారు కొంతమంది రాక్షసులు పాపం. ఎన్ని ఇబ్బందులు అంటే మామూలు కాదు. ల్యాండ్ మీరు ఇస్తే ఇవ్వద్దని మీకు చెప్పారు. మీకు నష్టం వస్తుందని చెప్పారు. నష్టపోతారని రెచ్చగొట్టారు. అదే సమయంలో మీరు ల్యాండ్ ఇస్తామంటే నేను మీ దగ్గర ల్యాండ్ తీసుకునే సమయంలో 100,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయిందని ప్రచారం మొదలుపెట్టారు. కోర్టుకు వెళ్ళారు. ఎన్ని విధాల వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కొంతమంది ఎన్విరాన్మెంటలిస్ట్ పిలిపించారు, రాజకీయ నాయకులు పిలిపించారు. గ్రామం తిరిగి మిమ్మల్ని రెచ్చగొడితే ఒక్క వ్యక్తి కూడా రెచ్చిపోకుండా పూర్తిగా సహకరించారంటే ఇది ఒక చరిత్ర. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ స్ఫూర్తితోనే మళ్ళీ ఒకసారి చూస్తే రాష్ట్రంలో కూడా ఒక తోటపల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చిన, ఒక వంశధారలో ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చిన, పట్టిసీమ ఈరోజు ఇక్కడే రైతాంగం చూస్తున్నారు. ఒకప్పుడైతే కృష్ణా గుంటూరు డెల్టా, మామూలుగా ఒకప్పుడు కృష్ణా డెల్టా అంటే అందరికంటే నీళ్లు ముందు వచ్చేటివి. తర్వాత ఆల్మట్టి, నారాయణపూర్, లేకపోతే మీకు చూసిన జూరాల, అక్కడనే శ్రీశైలం, నాగార్ సాగర్, పులిచింతల, ఇలాంటి చాలా ప్రాజెక్టులు, తుంగభద్ర అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత నీళ్లు రావడం మనకు చాలా కష్టం అయిపోయింది. ఈరోజు నీళ్లు రావడమే కాదు, భవిష్యత్తులో మీరు ఒకసారి చూస్తే పూర్తిగా కృష్ణా డెల్టా, మచిలీపట్నం ఆ ఏరియా అంతా కూడా ఒక ఉప్పు భూములుగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. తాగడానికి మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి సమయంలో మీరు చూస్తే పట్టిసీమ ద్వారా పోయిన సంవత్సరం గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం జూన్ నెలలో 22వ తారీఖుకి కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తున్నాయంటే ఇది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎప్పుడూ జరగలేదు. జూన్ 1వ తారీఖుని నేను గోదావరి డెల్టాకు నీళ్లు ఇచ్చాను. ఈరోజు మళ్ళీ ఆలోచించి నీళ్లు ఎక్సెస్గా వచ్చాయి, వస్తానే పంపులు ఆపరేట్ చేశాం. ఈరోజు పట్టిసీమ పంపులు ఆపరేట్ చేయడం మొదలుపెట్టాం. అది కూడా 1 సంవత్సరంలో చేశాం. మెగా కన్స్ట్రక్షన్ ఆ పని కూడా చేశారు. 1 సంవత్సరంలో చరిత్రలో మీరు చూస్తే సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి 2 నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఏ పని కూడా సంవత్సరాలు లేకుంటే యుగాలు చేసేందుకు సిద్ధంగా లేను. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. పని అనుకుంటే ఎప్పుడు ప్రారంభం చేస్తామో దాని డేట్ కూడా ఫిక్స్ చేయాలి. అందుకే పోలవరం కూడా ముమ్మరంగా పనులు అవుతున్నాయి. రాత్రింబగళ్ళు పనులు చేస్తున్నాం. ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రేపు రాబోయే రోజుల్లో మొదటి విడత కింద
రాబోయే సంవత్సరంలో జూన్ జూలైకి గ్రావిటీతో నీళ్లు రావాలని, అది అయిన తర్వాత 2019కి పూర్తిగా ప్రాజెక్టు పూర్తి చేయాలని, దీనికి కేంద్రం నబార్డు ద్వారా డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు వస్తే దీన్ని పూర్తి చేసుకుంటాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్నోసార్లు చెప్పాను, మన అమరావతికి చాలా వరకు వాస్తు బలం చాలా బాగుంది.